మా వంటగదిలో ఈరోజు జంతికలు వండడం నేర్చుకుందాం. దానికి బియ్యం పిండి మనకి కావలసినంత తీసుకోవాలి. ఎంత వేయాలనుకుంటంత ఒక 2-3 కప్పులు. శనగపిండి దానిలో సగం వేయాలి, 1 కప్పు. బియ్యం పిండి కేజీ అయితే శనగపిండి 1/2 కేజీ. దానిలో ఉప్పు సరిపడా, కారం, మనకి కాస్త జంతికలు కదా హాట్ కాబట్టి కారం, దీనిలో కడిగి శుభ్రం చేసుకున్న వాము వేసుకోవాలి, 2 టీ స్పూన్లు. ఇది మొత్తం కలిపి బియ్యం పిండి, వాము, ఉప్పు, కారం మొత్తం కలవాలి. దీనిలో వేడి ఆయిల్, కాచిన ఆయిల్ కొంచెం వేసుకుందాం. అంటే మృదువుగా వస్తాయి జంతికలు, చక్కగా కరకరలాడుతూ మంచిగా ఉంటాయి. ఇది మొత్తం కలవాలి నూనె. కొద్దిగా నువ్వులు కూడా వేసుకుందాం. కొద్దిగా నువ్వులు, జంతికలు టేస్ట్ ఉంటాయి అన్నమాట నువ్వులు వేసుకుంటే. మొత్తం కలిసింది కదా, ఇప్పుడు వాటర్ పోసుకొని కలుపుకుందాం. వాటర్ పోసి ఇది ముద్దగా కలపాలి. నీళ్ళు చాలకపోతే ఇంకా వేసుకుందాం. పిండి మొత్తం కలవాలంటే మనం చేతితోటే కలపాలి, గట్టితో కలిపితే కలవదు. అడుగు పిండి కూడా బాగా కలిసి ముద్దగా చేయాలి మొత్తం. ఇప్పుడు ఇలా కలిపిన దాన్ని మనం జంతికలు ఎలా వేయాలో చూపిస్తాను. ఇలా ఆరిపోకుండా ఇలా మొత్తం పిండంతా ఇలా కలుపుకొని ఇప్పుడు జంతికలు వేయటం ఎలాగో చూపిస్తా. ఇది జంతికలు కొట్ట. దీంట్లో ప్లేట్లు ఉంటాయి 5. ఇలా 5 ప్లేట్లు ఉంటాయి. ఈ 5 ప్లేట్లో మనకు నచ్చిన ప్లేట్ పెట్టుకోవచ్చు. నేను ఇది పెడుతున్నాను, ఈ ప్లేట్ పెడతాను. ఇప్పుడు
ఇది దీనిలో ఇలా పెట్టి ఇలా దీనికి ఇలా పెట్టేయాలి. పెట్టేస్తే ఇంక ఇలా ఉంటుంది. ఇప్పుడు దీనిలో మనం కలిపిన శనగపిండి పెడదాం. దీనిలో ఇలా కలిపాము కదా, ఈ శనగపిండి మొత్తం పెడదాం. పెట్టి ఇది పెట్టి పైన నొక్కుదాం. కాగే నూనెలో జంతిక వేయడం చూపిస్తాను. ఇలా దీని మీద నొక్కి నూనెలో వేద్దాం. ఇలా అయితే మనకి చక్కగా వస్తాయి జంతికలు. ఇలా మళ్ళీ ఇంకొకటి వేద్దాం. అలా వేస్తే చక్కగా వేగుతాయి. అలా ఒకసారి 4 వేసుకోవచ్చు. అలా 4 వేసుకొని వేగనిస్తే తొందరగా వస్తాయి మనకి. ఇప్పుడు అది వేగనిద్దాం. ఇలా వేగిన జంతికల్ని మనం ప్లేట్లో తీసుకుందాం. ఇలా వేగిన వాటిని నువ్వులు వాముతో జంతికలు రెడీ. ఇవి పిల్లలకి స్నాక్స్లో మంచిగా ఉపయోగపడతాయి. స్కూల్లో పిల్లలు బాక్స్లో వేసేయచ్చు. స్కూల్ నుంచి రాగానే స్నాక్స్లో కూడా పిల్లలు పెట్టవచ్చు. జంతికలు రెడీ. ఇలా వేసేటప్పుడు జాగ్రత్తగా వేసుకోవాలి, లేదంటే నూనె మీద చిలుస్తుంది కదా. జాగ్రత్తగా వేసుకోవాలి. ఇప్పుడు అవి వేగనిద్దాం. ఇలా వేగిన జంతికల్ని మనం తీసుకున్నాం. శనగపిండితో జంతికలు రెడీ. అంతకుముందు జంతికలు చూపించాను, అవేమో మినప్పిండితో జంతికలు వేయటం చూపించాను. ఇప్పుడు శనగపిండి, తర్వాత శనగపప్పుతో కూడా జంతికలు చూపిస్తాను. ఇప్పుడు శనగపిండితో జంతికలు రెడీ. ఇప్పుడు తయారైన జంతికల్ని ప్లేట్లో పెట్టుకుందాం. జంతికలు రెడీ అయినాయి. ఇప్పుడు వీటిని టేస్ట్ చేద్దాం.